సార్ ఈ మధ్యకాలంలో స్థూలకాయంతో పాటు మోకాల నొప్పులు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వస్తున్నాయి. అయితే దీనికి కూడా చాలా కాస్ట్ అవుతుంది వైద్యం. ఇంటి చిట్కాలు ఎట్లా ఉంటాయి? వేటితో మనం ఈ మోకాల నొప్పుల్ని ఈజీగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించుకోవడం ఎలా అంటారు సార్? చెప్తానమ్మా, మంచి ప్రశ్నమ్మా. ఈ రోజుల్లో కూడా మోకాళ్ళ నొప్పుల సమస్య చాలా మందికి వస్తుందమ్మా. అవును. దీనికి అనేక రకాలైనటువంటి కారణాలు. సరే, నొప్పి వచ్చింది, ఉపశమనం కావాలి మనకి, అవును సార్. అంతే కదమ్మా. మీటింగ్ ముందు తగ్గాలి. అవును. దానికి మంచి ఆయిల్ ఉందమ్మా. ఇప్పుడు రకరకాల ఆయిల్స్ వాడి అంతంత ఖరీదు పెట్టి పాపం కష్టపడి తెచ్చుకొని ఇబ్బంది పడేదానికంటే కూడా కేవలం మన ఇంట్లో ఉండేటువంటి పదార్థాలతోనే మంచి ఆయిల్ తయారు చేసుకుంటే చెప్తానమ్మా. చెప్పండి సార్. ఇంట్లో అది ఉంటే ఒక డాక్టర్ మన ఇంట్లో ఉన్నట్లమ్మా మోకాళ్ళ నొప్పులకి. ఓకే. అంత అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. అది ఎలాగంటే అమ్మా, ఇప్పుడు నువ్వుల నూనె అమ్మా, నువ్వుల నూనె అన్నీ తెలిసినవే. ఒక అరకిలో అమ్మా, అరకిలో నువ్వుల నూనె. తర్వాత రెండవది వచ్చేసి వెల్లుల్లిపాయలమ్మా, వెల్లుల్లి రెబ్బలు. అదొక 100 గ్రాములు. అరకిలో నువ్వుల నూనె తీసుకుంటే 100 గ్రాములు వెల్లుల్లి రెబ్బలమ్మా. ఒక 50 గ్రాములు కర్పూరం. పచ్చ కర్పూరమా లేకపోతే మామూలు కర్పూరం? సేమ్ డౌట్ చాలా మందికి వస్తూ ఉంటుందమ్మా, మీకు వచ్చిన డౌట్. సో ఈ పచ్చకర్పూరం కడుపులోకి వాడతారమ్మా. ఇప్పుడు మనం ప్రసాదాల్లో ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ప్రసాదము లడ్డు తీసుకుంటామంటే పచ్చకర్పూరము, అట్లా ఇతర దేవుళ్ళ ప్రసాదాలు కానీ ఇంట్లో మనం ఏదైనా పూజా కార్యక్రమంలో వాడుకుంటేప్పుడు ప్రసాదాల్లో కానీ ఇట్లా వంటకాల్లో అయితే పచ్చకర్పూరం వాడతారమ్మా. ఈ పైపూత మందులకంతా ఈ హారతి కర్పూరం, ఉంట కర్పూరం వాడితే సరిపోతుందమ్మా. పచ్చకర్పూరం రేట్ ఎక్కువ, మనం ఉంట కర్పూరం కానీ దేవతలకు హారతి ఇచ్చేటువంటి కర్పూరం వాడితే సరిపోతుంది. అదొక 50 గ్రాములు. అన్నీ తెలుసు కదమ్మా. మరి ఇంకా ఔషధం ఎలా తయారు చేసుకోవాలని అడుగుతారు మీరు, అంతే కదమ్మా. చెప్తానమ్మా, సింపుల్ అమ్మా. అంత ఒక గంట కూడా పట్టదమ్మా, నాట్ ఈవెన్ హాఫ్ అన్ అవర్ అంతే, మెడిసిన్ రెడీ అయిపోతుంది. ఎలాగంటే ఒక పాత్రలో అరకిలో నువ్వుల నూనె తీసుకోవాలమ్మా. నువ్వుల నూనె అరకిలో తీసుకొని పొయ్యి మీద పెట్టేసేసి అందులో వెల్లుల్లి రెబ్బలు 100 గ్రాములు చెప్పాను కదమ్మా, కచ్చా పచ్చిగా జస్ట్ నలగొట్టేసేసి అందులో వేసేయాలమ్మా. వేసి సన్న మంట మీద మంట పెట్టాలి. పొట్టు తీసేయమంటారు? పొట్టు తీయాలమ్మా. పొట్టు తీయాలి కదా. వెల్లుల్లి రెబ్బలు అంటే పొట్టు తీసినటువంటి వెల్లుల్లి రెబ్బలు నలగొట్టేసేసి కొద్దిగా కచ్చపచ్చగా నలగొట్టేసి అందులో వేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీదమ్మా. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మన వాళ్ళందరూ, చిన్న మంట మీద. ఎందుకంటే దాంట్లో ఔషధ గుణాలు పోతాయమ్మా ఎక్కువ మంట పెడితే, పెద్ద మంట పెడితే. కాబట్టి సన్న మంట మీద ఆ ఔషధం తయారు కావాలి. సో కొద్దిసేపు వేడయ్యేసరికి ఏమవుతుందంటే వెల్లుల్లిపాయ కలర్ అంతా గోధుమ రంగు వచ్చేస్తుందమ్మా. ఈజీ. సో ఎప్పుడైతే ఆ వెల్లుల్లిపాయలు గోధుమ రంగు వచ్చాయో అప్పుడు ఆయిల్ తయారైందని చెప్పేసి గుర్తు. రెండవది ఏంటంటే నురుగు రావడం మొదలవుతుంది. ఈజీ అమ్మా, ఇదంతా ఒకసారి చేస్తే అనుభవం వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే నురుగు రావడం మొదలవుతుందో అప్పుడు దించేసేయాలమ్మా. అంటే వెల్లుల్లి రెబ్బలు గోధుమ రంగులోకి వచ్చి ఆ తైలం మీద నురుగు రావడం మొదలైనప్పుడు దించేసేయాలమ్మా. దించేసేసి ఉడగట్టేసేసి అందులో ఈ కర్పూరం పొడి వేసేయాలి. వేసేసి మూత పెట్టాలి. ఇంతేమ్మా, సింపుల్, చాలా సింపుల్ అమ్మా. సో కొద్దిసేపటికంతా చల్లారిపోతుందమ్మా. దాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని ఆ యొక్క తైలాన్ని ఇప్పుడు మోకాళ్ళ నొప్పుల మీద సున్నితంగా రబ్ చేయాలమ్మా. సమస్య ఎక్కువగా ఉంటే రోజు 2 సార్లు వాడొచ్చమ్మా, పొద్దున ఒకసారి రాత్రి ఒకసారి. సమస్య కొద్దిగా ఉంటే ఒక్కసారి వాడినా సరిపోతుంది. ఈ ఒక్క తైలం అమ్మా ఇప్పుడు మోకాళ్ళ నొప్పులకి మీరు అడిగారు, నేను చెప్పాను కదా, అనేక రకాల నొప్పులకు పనిచేస్తుందమ్మా. అంటే మెడ నొప్పులు కానీ, నడుము నొప్పి కానీ, భుజం నొప్పి కానీ, తలనొప్పి కానీ, పిక్కల నొప్పులు కానీ, కండరాల నొప్పులు కానీ. ఒకటేమిటమ్మా, శరీరంలో నొప్పి అనేటువంటి భాగం ఎక్కడున్నా ఆ భాగంలో అప్లై చేస్తే నొప్పి తగ్గిపోతుందమ్మా. అంటే చాలా మందికి పిక్క పట్టేస్తుంది అంటున్నారు, దానికి కూడా పనిచేస్తుందమ్మా, చాలా బాగా పనిచేస్తుందమ్మా. కాబట్టి ఇలాంటి నొప్పులకు అన్నిటికీ కూడా ఈ తైలం బాగా పనిచేస్తుందమ్మా. కాబట్టి ప్రతి ఇంట్లో ఉండదగ్గ దివ్యమైనటువంటి తైలం అమ్మా అది. ఇక్కడ మరొకటి కూడా నాకు గుర్తొస్తుందమ్మా. ఇప్పుడు ఆధునికంగా మనం ఆలోచించినట్లయితే కూడా ఈ నువ్వుల నుంచి నువ్వుల నూనె తయారు చేస్తారు కదా. ఆ నువ్వుల్లో సెసామిన్, లిగ్నాన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలాంటివి అనేక రకాలైనటువంటి మన దేహానికి ఉపయోగపడేటువంటి రసాయన అంశాలు ఉంటాయమ్మా. ఇప్పుడు ఈ లిగ్నాన్స్ తర్వాత ఈ సెసమిన్ ఇవన్నీ కూడా మోకాళ్ళ నొప్పుల మీద పరోక్షంగానో ప్రత్యక్షంగానో పనిచేస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి సెసామిన్ అనేటువంటి కెమికల్ గురించి తీసుకున్నట్లయితే ఆ సెసమిన్ అనేటువంటి కెమికల్ ఏం చేస్తుందంటమ్మా, ఈ మోకాళ్ళ భాగంలో ఆ జాయింట్ భాగంలో కార్టిలేజ్ ఉంటుందమ్మా, మృదులాస్థి అంటారు. ఆ కార్టిలేజ్ త్వరగా డ్యామేజ్ కాకుండా ఈ సెసమిన్ అనేటువంటిది నువ్వులు అనేటువంటి కాపాడుతుందమ్మా. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ రెండవది ఏంటంటే లోపల గుజ్జు క్రమక్రమంగా తగ్గిపోవడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు అంటే ఎముక రాసుకొని నొప్పి వస్తుంటుందమ్మా.
ఆ గుజ్జు త్వరగా తగ్గిపోకుండా గుజ్జు కొద్దిగా ఉత్పత్తి అయ్యేదానికి కూడా సహకరిస్తుంది ఈ యొక్క సెసామిన్ అనేటువంటి కెమికల్ అమ్మ. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి లిగ్నాన్స్. ఈ లిగ్నాన్స్ ఏం చేస్తాయంటే, ఈ లిగ్నాన్స్ వాడడం వల్ల, అంటే మనం పైపుతో మందుకు వాడుతున్నాం కదమ్మా, ఆ లిగ్నాన్స్ వాడడం వల్ల ఏమైతుంటే బ్లడ్ వెజిల్స్ బాగా వ్యాకోచిస్తాయమ్మా, అంటే రక్తనాళాలు బాగా వ్యాకోచింపబడతాయి. ఎప్పుడైతే బ్లడ్ వెజిల్స్ రక్తనాళాలు బాగా వ్యాకోచింపబడతాయో ఆ భాగంలోకి రక్త సరఫరా బాగా జరుగుతుంది, పోషకాంశాలు బాగా వెళ్తాయి. ఎప్పుడైతే ఆ భాగంలో మోకాళ్ళ భాగంలో పోషక పదార్థాలు పోషకాంశాలు బాగా వెళ్ళి ఆక్సిజన్ బాగా వెళుతుందో అక్కడ ఉన్నటువంటి అనారోగ్యకరమైనటువంటి వాతావరణం ఏదంతో అంతా చక్కదిద్దబడుతుందమ్మా. ఆ విధంగా పనిచేస్తుందమ్మా ఇది వచ్చేసి లిగ్నాన్స్, నువ్వులు ఉన్నటువంటి లిగ్నాన్స్. అట్లే రెండవది వెల్లుల్లి గురించి అమ్మా. వెల్లుల్లిలో నైట్రేట్స్ ఉంటాయమ్మా, సల్ఫర్ ఉంటుంది. ఈ నైట్రేట్స్ గుణం ఏంటంటే ఇది కూడా అంతేమ్మా, రక్తనాళాలను స్మూత్ చేసేసి బాగా వ్యాకోచం చేసేస్తుంది. నైట్రేట్స్ నైట్రిక్ ఆక్సైడ్గా మారేసేసి లోపలికి వెళ్ళిన తర్వాత సో రక్తనాళాలను వ్యాకోచింపజేస్తుంది, మృదుపరుస్తుంది అనమాట. సో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. అండ్ అంతేకాకుండా వెల్లుల్లిలో సల్ఫర్ ఉంటుందమ్మా, సల్ఫర్ రక్తం గడ్డకట్టకుండా ఉపయోగపడుతుంది. అంటే రక్త సరఫరా సజావుగా జరిగేందుకు వెల్లుల్లి ఉన్నటువంటి సల్ఫర్ ఉపయోగపడుతుంది. అట్లే కర్పూరం దీని క్యాంఫరాల్ అనే కెమికల్ ఉంటుందమ్మా. ఈ క్యాంఫరాల్ అనే కెమికల్ కౌంటర్ ఇరిటెంట్గా పనిచేస్తుంది. అంటే నొప్పి తగ్గేందుకు, ఆ భాగంలో చక్కటి వాతావరణాన్ని క్రియేట్ చేసేదానికి. అదేవిధంగా ఈ 2 ఔషధాలు ఉన్నాయి కదమ్మా, నువ్వుల నూనె తర్వాత వెల్లుల్లి, ఇవి త్వరగా పనిచేసేందుకు కూడా కర్పూరం హెల్పింగ్ నేచర్గా చేస్తుందమ్మా. తర్వాత నొప్పిని కూడా తగ్గిస్తుందమ్మా ఈ క్యాంఫరాల్. వస్తువులు త్వరగా, అంటే ఆ ఔషధం త్వరగా పనిచేసేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఇలా మల్టీ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి సైడ్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అందరూ వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, నేటి జనరేషన్కి అర్థమయ్యే రీతిగా చాలా బాగా చెప్పారు సార్.